తులసిరెడ్డి గారు, ఇప్పుడు రేపు అంటే 18 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో నిన్న తిరుపతిలో స్పీకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఇక పర్మనెంట్ గా ఇంటికే, దీని మీద కొత్త బిల్లు తీసుకురావాలా, చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి కూడా లోక్సభ స్పీకర్ కి విన్నపం చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా, ఏం చెప్తారు దీని మీద మీరు? ఇప్పుడు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది వచ్చేసి 60 రోజుల పాటు ఏముందంటే, ఈ ఆర్టికల్ 190 clause 4, if for a period of 60 days a member of a house of the legislature of a state is without the permission of the house absent from all meetings thereof, the house may declare his seat vacant. కాబట్టి 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే హౌస్కు రాకుండా పోతే ఆర్టికల్ 190 clause 4 ప్రకారము హౌస్ వచ్చేసి, అసెంబ్లీ వచ్చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చని స్పష్టంగా ఉంది. ఇప్పుడేం కొత్తగా పెట్టింది కాదు. గతంలో చాలా మందిని ఉపయోగించాలి, అంతవరకే. దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఆర్టికల్ ఉంది, అదేం కొత్తగా ఈయన కోసం పెట్టింది కాదు. ఆల్రెడీ రాజ్యాంగ నిర్మాతలే పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా 60 రోజులు దాటితే ఈసారి గవర్నమెంట్ ఆర్టికల్ 190 ఇన్వోక్ చేస్తుంది. ఖచ్చితంగా అసెంబ్లీకి పోనటువంటి ఆ 11 మంది, జగన్మోహన్ రెడ్డి ప్లస్ మిగతా 10 మంది వాళ్ళు పోకుంటే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దు అయి తీరుతారు. అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే మొత్తం వచ్చేసి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు వచ్చేసి, మళ్ళీ 11 సీట్లు ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారు. మీరు ఏమని పోతారు వచ్చేసి, మా ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదనే కదా మీరు, రేపైనా ఇవ్వరు, అంతే కదా. మరి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎన్నికలు పోతారా? కాబట్టి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ వాళ్ళు. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీకి పోతారనుకుంటున్నాను. అసెంబ్లీకి పోకపోతే ఖచ్చితంగా సభ్యత్వం రద్దవుతుంది. 6 నెలలు ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలో 11 సీట్లు కూడా కోల్పోతారు. ఆడికి శాశ్వతంగా వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ రాజకీయ ముఖ చిత్రం నుండి పక్కకు పోతారు. పులివెందులో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే, వెళ్ళకపోతే? 100% పులివెందుల అది పులివెందులకి సెపరేట్ కాదు కదా. 11 ఎవరు పోకుండా, అది మిగతా 11 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరు పోకుండా, అందరూ పోకుంటే 11 మంది పోకుంటే 11 రద్దు అవుతాయి. దాంట్లో ఎవరు పోకుంటే వాళ్ళ 1, 2, 3 పోకుంటే వాళ్ళ రద్దు అవుతాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పోకుంటే పులివెందుల రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఏ విధంగా జరిగిందో అదే జరుగుతుంది. కాబట్టి ఆయన ఓడిపోతాడు. ఆ పార్టీ వచ్చేసి రాజకీయ సమాధి అయిపోతుంది. అంటే మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చాడా అన్నట్టు కూడా క్వశ్చన్ వేశాడు. నేను అదే చెప్తున్నాను. గతంలో రామారావు గారు పోలేదు, జగన్మోహన్ రెడ్డి పోలేదు, చంద్రబాబు నాయుడు పోలేదు. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పోలేదు. అప్పుడు ఇన్వోక్ చేయలే, 190 ఆర్టికల్ను ఇన్వోక్ చేయలే. కానీ అప్పుడేం చేయొచ్చు. 60 రోజుల పాటు పోకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వోక్ చేస్తామనే ఇండికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ 190ని ఆల్రెడీ రఘురామకృష్ణరాజు అనేక సార్లు చెప్పాడు. నిన్న ఆయన పాత్రుడిగా ఇండైరెక్ట్ గా చెప్పాడు. కాబట్టి 60 రోజులు కాకపోతే మీ సభ్యత్వం రద్దు అవుతుంది, ఆల్రెడీ చెప్పగానే చెప్పాడు. కాబట్టి 100% అవుతుంది. చట్టంలో ఉంది, రాజ్యాంగంలో చట్టం కూడా కాదు, రాజ్యాంగంలో